చేసుకోవాలి. ఈ ప్రాంతంలో మంచినీళ్ళు పుష్కలంగా రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా కావలి ఎమ్మెల్యేగా 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క దిక్కన కూడా అభివృద్ధికి నోచుకోనటువంటి ఎమ్మెల్యే ఊరున్న ఉన్నారండి ఈ రాష్ట్రంలో. ఒక్క ప్రతాప్ కుమార్ రెడ్డి అని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎక్కడ గ్రావిల్ దొరుకుతుందా, ఎక్కడ అక్రమ ఆస్తులు దొరుకుతాయా, ఎక్కడ పొలాలు తక్కువ రేట్లకు వస్తాయా, వాటిని ఆక్రమించి లేవుట్లేయటం, గ్రావిల్ తోలుకోవటం, అమ్ముకోవటమే తప్ప ఏ ఒక్క కార్యక్రమానైనా ఈ భోగోలు పంచాయతీ కానీ విశ్వనాథరావు పైన పంచాయతీ కానీ ఏ ఒక్కటైనా జరిగిందని దయించి మహిళా తల్లులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నేను పేరు పేరున అడుగుతున్నా. అందుకే బాబుని ఆశీర్వదించండి, బాబు బలపరిచిన నన్ను ఆశీర్వదించండి, బాబు బలపరిచిన వేమిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా మంచి మెజార్టీతో గెలిపించండి. ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంతంలో ఉండే సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బాబు నిరంతరం ప్రజాక్షేమం కోసం పాటుపడే వ్యక్తి, నిరంతరం కూడా ప్రజలకు సమస్యలు పరిష్కరించాలనే తపనడు ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీ అందరికి కూడా తెలుసు. ఇక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యే నాటి